ఇది ఒక కన్నీటి గాథని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అదేమంటే వాళ్ళ కుటుంబ సభ్యులు బెదిరిస్తారు, మభ్య పెడతారు, డబ్బులు ఇస్తారు. ఎవరు వెళ్తారు డబ్బులకి? జనసేనోళ్ళే వెళ్తారు డబ్బులకి. వాళ్ళు జనసేనోళ్ళు కాబట్టి. ఇదంతా నేను చెప్పిన మాటలు కాదు, ఆ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి మాటలు. ఒకవైపున ఐపీఎస్ అధికారిని ఇచ్చి దాన్ని భూస్థాపితం చేసేటటువంటి కార్యక్రమం, మరొక వైపున డబ్బులు ఆశ చూపి ఆ కుటుంబం యొక్క నోరు నొక్కేటటువంటి కార్యక్రమం, కోర్టు ముందేమో టైం అడిగేటటువంటి కార్యక్రమం. ఈ రకంగా ఒక అతి ఘోరమైనటువంటి సంఘటనని, భారతదేశంలోనే ఇంతకు ముందు ఎప్పుడూ జరగనటువంటి ఒక అతి క్రూరమైనటువంటి సంఘటనని బరియలు చేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దీనిలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు ఈ దహన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయవలసిన అవసరం ఉంది. సిబిఐ ఎంక్వైరీ వేయకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. సిబిఐ ఎంక్వైరీ కాకపోతే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా చేయని పక్షంలో రాష్ట్ర ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మేధావులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, పౌర హక్కులు కాపాడుకోవాలనుకునే భావన కలిగినటువంటి యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నాన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, సమాజం కోసం పాటుపడేటటువంటి వారన్నిటికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని ఒక ఉద్యమ రూపం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా కూడా చేయవలసిన అవసరం ఉంది. ఇది అతి దారుణమైనటువంటి సంఘటన, కానీ వినియోగమైనటువంటి సంఘటన. ఈ సంఘటన మీద ప్రతి పౌరుడు కూడా స్పందించకపోతే పోలీసులు రౌడీలైపోతారు బాబు. పోలీసులు కొట్టేస్తారు, పోలీసులే పంచాయతీలు చేసేస్తారు, ఇప్పటికే చేస్తున్నారు, మరింతగా చేస్తారు. ఇది ఈ కేసు యొక్క లాజికల్ ఎండ్. పోలీసులు శిక్షించబడేంత వరకు పోరాడవలసినటువంటి బాధ్యత ఈ సమాజం మీద ఉంది, భారత పౌరుల మీద ఉంది. ఇట్ ఈస్ వెరీ సెన్సేషనల్ కేస్. నేషనల్ వైడ్ గా ఇది చర్చించుకుంటున్నారు. దీని మీద తక్షణమే సిబిఐ ఎంక్వైరీ వేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలా చేయకపోతే అతి దారుణమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దీనికి రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా దీని గురించి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఓకే, నువ్వు డైవర్ట్ చేసేస్తున్నావు సబ్జెక్ట్ ని. దీనిలోకి రా. డిఎస్సీకి వెళ్తా ఉంది, డిఎస్సీ జరుగుతూ ఉంది కదా, వెళ్తారు, వాళ్ళు మాట్లాడతారు. మీరు ఏదైనా ప్రశ్నలు ఉంటే ఈ సిబిఐ ఎంక్వైరీ గురించి, సాయి కృష్ణ గురించి దీని మీద అడగండి, నేను చెప్తాను. ఇట్ ఈస్ వెరీ సీరియస్ కేస్. ఒక అతి దారుణంగా ఒక యువకుడిని చంపినటువంటిది, ప్రభుత్వ హత్యది. ఈ ప్రభుత్వ హత్య మీద ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని వేసి తుడిచెట్టాలని చంద్రబాబు చూస్తున్నాడు. చంద్రబాబు ఎప్పుడు ఇలాగే చేస్తాడు. అదేమంటే ఆ కుర్రోడు రౌడీ అంటారు, ఆ కుర్రోడు గ్యాంగ్స్టార్ అంటారు, చనిపోయిన వాడి మీద ఇంకా దాడి చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రశ్న అడిగి అది డైవర్ట్ అవుతున్నాను, మించలేదు. అది పేపర్లో ఆంధ్రజ్యోతిలోను. ఇప్పుడు సీరియస్ గా నేను ఇంకో మాట చెప్తున్నా. మే 9వ తారీఖున సాయి కృష్ణని పట్టుకొచ్చారు. దీన్ని ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నా. నాగరాజు అనేటువంటి సిఐ పాత్ర ఉంది. కేవలం నాగరాజు సిఐ పాత్ర మాత్రమే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ లో అనేక మంది పాత్ర ఉంది. ఇవాళ నాగరాజును బయలుదేరాలని చూస్తున్నారు. ఒక నాగరాజును తోసేసి మిగతా అంతా సేఫ్ అయిపోవాలనుకుంటున్నారు. రాజశేఖర్ బాబు తెలియదు. ఇది కమిషనర్ రాజశేఖర్ బాబు కమిషనర్లో జరగలేదా? రాజశేఖర్ బాబు తెలియకుండా జరుగుతున్నా? పోలీస్ డిపార్ట్మెంట్ లో నాకు తెలియదా ఏం జరిగిద్దో? పోలీస్ డిపార్ట్మెంట్ లో పై అధికారికి తెలియకుండా ఏం జరగదు. సిఐ, డిఎస్పీ, ఎస్పీ, డీజీపీ, ఐజీ వీళ్ళందరికీ తెలిసే జరిగింది. ఏ జరిగినా కూడా ఒక నేరం జరిగితే ఎప్పుడు చర్చించుకుంటారు హాట్ లైన్ లో. కేవలం నాగరాజు అనేటువంటి సిఐని మాత్రమే బలి చేసి ఇంత పెద్ద కేసులో తూతు మంత్రం చేయాలనేటువంటి ప్రయత్నమే హరీష్ కుమార్ గుప్తా, అదేవిధంగా రాజశేఖర్ బాబు చేస్తున్నారు. దానికోసమే సిఐడి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఈ ఎప్పుడు వింటా రాసేస్తాడు. చెప్పారు కదా, రాసేసిన తర్వాత ఏం లేదండి, అతను పెద్ద రౌడీ, పెద్ద గ్యాంగ్స్టారు, వాళ్ళు ఆడు కొట్టుకుని అక్కడ చచ్చిపోయి ఉంటారు, అందువల్ల ట్రేస్ చేయలేకపోతున్నాం, మళ్ళా ఒక సంవత్సరం ఇస్తే మేము ట్రేస్ చేస్తాం అని కోట్ చేసి పారేస్తారు. ఈ నాగరాజుకు మళ్ళా పోస్ట్ ఇస్తారు. ఇంతే జరిగేది. శుభ్రంగా రాజశేఖర్ బాబు సేఫ్ అవుతాడు, హరీష్ కుమార్ గుప్తా సేఫ్ అవుతాడు, ఈ శవాన్ని తీసుకెళ్లినటువంటి కానిస్టేబుల్స్ సేఫ్ అవుతారు, జీపీలో డిఎస్పీ సేఫ్ అవుతాడు, ఇంకా అడిషనల్ ఎస్పీలు వీళ్ళందరూ సేఫ్ అవుతారు. ఒక్క రాజశేఖర్ బాబుని బలి ఒక్క నాగరాజును బలి చేసేసి మొత్తం సేఫ్ అవ్వాలనేటువంటి పెద్ద కుట్ర జరుగుతూ ఉంది.
శవాన్ని తగలేసే దానిలో కుట్ర, ఆ తర్వాత దాన్ని మాఫీ చేసేందుకు కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని కేవలం ఒక సిబిఐ విచారణ తప్ప రెండోది బయటకు తీసుకురాలేదు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని కప్పిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది వాస్తవం. ఇది చిత్రమైన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మోడస్ ఆపరేండి ఎలా ఉంటుందంటే, ఈయన వీఆర్ఈ పంపారు. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి సీరియస్ అయ్యి వీఆర్ఈ పంపడం ఏంటి, సస్పెండ్ చేసాను అన్నాడంట. ఇది డ్రామా. సస్పెండ్ చేస్తే అయిపోద్దా? ఎంతమంది సస్పెండ్ చేయాలి? ముందు కమిషన్ సస్పెండ్ చేయాలి. రాజశేఖర్ బాబుని ఎంతమంది సస్పెండ్ చేయాలి ఈ కేసులో? ఏంటిది? ఒక్క నాగరాజు అనే వాడిని బలి చేసేసి అందరూ సేఫ్ అయిపోదాం అనుకుంటున్నారు. తప్పులు ఉడకవ చెప్తున్నా, న్యాయస్థానాలు ఉన్నాయి. మీరు రాజీలు గీజీలు పడ్డా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజం అంగీకరించదు. దీని లాజికల్ ఎందుకు తీసుకువెళ్లేంత వరకు సమాజం నుంచి పోరాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కేసుని బయటికి తీసుకొస్తుంది, ఎంత దూరమైనా వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మేము మాట్లాడాం. ఆయన కూడా దీనిలో చాలా సీరియస్ గా ఉన్నాడు. ఒక పౌరుణ్ణి చంపేయడం ఏంటి? చంపేసి గుట్టగాల్సి ముఖాన్ని వేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఇప్పటికైనా సిబిఐ ఎంక్వైరీ నేను రెండు చెప్పాను కదా, రెండు గుర్తుపెట్టుకోండి. రేపు 29వ తారీఖు ఏం జరిగిందో చెప్పాను. ఐపీఎస్ అధికారి, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏం రాయబోతున్నాడో చెబుతాడు. ఇది ఖచ్చితంగా డిజైన్ చేసినటువంటి ప్లాన్ ప్రకారం చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు. దీనిలో మరి పవన్ కళ్యాణ్ గారిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అమాయకుడు, మరి అజ్ఞానో తెలుసో తెలియదో అన్నిటికీ ఊగొడుతున్నాడు. వాళ్ళేమో జనసేన కార్యకర్తలు. ఆ కుటుంబం జనసేనకు పనిచేసింది. ఆ కుటుంబం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. ఆ కుటుంబం లోకేష్ ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారు, మంత్రి కావాలని కోరుకున్నారు. ఆ కుటుంబానికి దిక్కు లేకపోతే ఇంకేమంటే చెప్పండి, నాకు అర్థం కాలేదు. దానికేమో చంద్రబాబు నాయుడు గారి పక్కన పవన్ కళ్యాణ్ గారు కూర్చుని డూడు బసంలాగా తలకాయ చెబుతున్నాడు. సిబిఐ ఎంక్వైరీ ఏమైనా అడగొద్దండి, నాకు అర్థం కాలేదు. ఒక జనసేన కార్యకర్త అతి దారుణంగా పోలీస్ స్టేషన్లో కొట్టబడి చంపబడి ఆ తర్వాత అతన్ని దహనం చేసి బూడిద చేస్తే ఆ తల్లి ఆవేదన వినలేదా పవన్ కళ్యాణ్ గారు? పంపించమంటారో చెప్పండి, మీ వాట్సాప్ నెంబర్ చెప్పండి, ఆ తల్లి ఆవేదన పంపిస్తాను. ఆ తల్లి ఆవేదన చూడండి, అప్పుడైనా నీ మనసు కరిగిద్దేమో తెలుసుకోండి. చంద్రబాబుకు మనసు లేదు, కరగదు. నీకైనా మనసు ఉందనుకున్నావు, నీది కూడా చంద్రబాబుతో సేవాసం చేసిన తర్వాత నీ మనసు కూడా గట్టిగా రాయిలాగా అయిపోయిందేమో మాకు తెలియదు. నీకు మనసు ఉందేమోనని పాపం వాళ్ళు భ్రమిస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులు ఆలోచించమని మనవి చేస్తున్నా. ఇప్పటికైనా సిబిఐ ఎంక్వైరీ వేయవలసినటువంటి అవసరం ఉంది. దిస్ ద కేస్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. వేయకపోతే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ఇది సిబిఐ ఎంక్వైరీ దాకా దారి తీస్తుంది. వాస్తవాలు బయటకు వస్తాయని విశ్వసిస్తున్నాం. అది ఎంక్వైరీ తెలుస్తుంది. ఏదంటే దీనిలో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి, నాగరాజును చిత్రహింసలు చేసే కార్యక్రమంలో సాయికృష్ణని నాగరాజు కొందరు పోలీసు అధికారులు చిత్రహింసలు చేసి వాస్తవాలు బయటికి లాగాలనో నేరాన్ని ఒప్పించాలనో చేసే ప్రయత్నంలో పొరపాటును చనిపోయి ఉండవచ్చు. నెంబర్ 1. 2, కుట్ర చేసి ఇంటెన్షనల్ గా చనిపో ఉండవచ్చు. ఇవన్నీ ఎప్పుడు తేలుతాయి? సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తే తేలుతాయా చెప్పండి? ఈ రెండు అనుమానాలు, ఈ రెండే కదా ఆప్షన్స్. ఎవరు చేస్తే తేలుతాయి? పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే తేలుతాయి. దట్ ఈస్ మై లాజికల్ పాయింట్. ఎందుకు చంపారు? పొరపాటును చంపారా? ఇంటెన్షనల్ గా చంపారా? తర్వాత సాక్ష్యాధారాలు తీసేయటమని అందరికీ తెలిసిన సంగతి. ఇది మన రాజశేఖర్ బాబుకి తెలుసు, హరీష్ కుమార్ గుప్తాకి తెలుసు, అందరికీ తెలుసు. అందరి దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న తర్వాత మాత్రమే సాయికృష్ణ బాడీని తీసుకెళ్లి దహనం చేశారు. ఎక్కడ చేశారు ఏంటి తెలియదు. శ్మశాన వాటికి అంటున్నారు, కొంతమంది జిల్లా దాటి చేశారంటున్నారు. 2 రోజుల పాటు డెడ్ బాడీ బాత్రూమ్ లో దాశారండి. 2 రోజుల పాటు డెడ్ బాడీని బాత్రూమ్ లో పడేశారు. వాసన వస్తుంటే ఏం చేయాలో అర్థం కాక తీసుకెళ్లి దహనం చేశారు. పక్కనే ఉన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు. బతుకుతాడేమోనో చచ్చిపోతాడేమో. తర్వాత మార్చిలో పెట్టారు. అటట్టా శవాన్ని తిప్పారు, సినిమాలు తిప్పినట్టుగా, ఒక నాటకీయంగా. పెద్ద కథ ఇది. ఇంత పెద్ద కథ బయటికి రావాలి అంటే సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ చేత విచారణ జరిపిస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఏమిటిది నాకు అర్థం కాల. ఇంత ఘోరమైనటువంటి కార్యక్రమం. దీనిలో వాస్తవాలు బయటికి రావాలంటే సిబిఐ ఎంక్వైరీ తప్ప మరొక మార్గం లేదని చెప్పదలుచుకున్నాను.